చంద్రబాబు సూపర్ 6 పథకాలను అమలు చేయలేవని చేతులెత్తేయడంపై హిందూపురం సమన్వయకర్త దీపిక మండిపడ్డారు. మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని ధ్వజమెత్తారు. ప్రజల్లో టీడీపీకి తీవ్ర వ్యతిరేకత ఉందని, రాబోయే రోజుల్లో పార్టీ కనపడకుండా పోతోందంటూ హెచ్చరించారు దీపిక. వాళ్ళు ఎలక్షన్కి ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అది సూపర్ 6 ఇవ్వలేము అని ఖచ్చితంగా చెప్తున్నారు. దానికి 5 ఏళ్ళు పడుతుంది, 10 ఏళ్ళు పడుతుంది అని ఏదేదో సాకులు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు గెలిచే వరకు ఒక మాట, గెలిచిన తర్వాత మీరు ప్రజలకి తోస్తున్నారా కిందకి? మీరు ఇచ్చిన హామీలని ఏమైనాయి? 6 హామీలకే మీరు ఇలా అమలు అయ్యలేదని చెప్తే, గత ప్రభుత్వంలో మన జగనన్న హయాంలో ఇచ్చిన హామీల కన్నా ఎక్కువే చేసినాం మనం. చంద్రబాబు నాయుడు గారు కొత్తగా వచ్చిన సీఎం లాగా ఈ మాటలన్నీ కథలన్నీ చెప్తున్నారు మీరు. టీడీపీ అనేది రాబోయే రోజుల్లో ఎక్కడా కనపడకుండా పోతుంది. ఇది నేను పార్టీ తరఫున చెప్తా ఉండేది కాదు, ప్రజల్లో ఆ వ్యతిరేకత అనేది వచ్చింది ఆల్రెడీ.